అమ్ముకోవాలంటే పడిగాపులే, రోజు వేచి చూడాల్సి వస్తోందని మిర్చి రైతుల గగ్గోలు అని చెప్పి ఈనాడులో గురువారం ఒక వార్త వచ్చింది. అదేంటో చూద్దాం ఇప్పుడు. గుంటూరు మిర్చి యార్డులో సరుకు అమ్ముకోవాలంటే రైతులు పడిగాపులు పడాల్సి వస్తూ ఉంది. ఎగుమతి వ్యాపారులు ధర ఖరారు చేసే విషయంలో కొర్రీలు పెడుతూ ఉన్నారు. దూరాభారం నుంచి వచ్చేవారు 2-3 రోజుల పాటు వేచి చూడాల్సి వస్తూ ఉంది. దీంతో ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మిర్చి యార్డు గత వారం నుంచి 1,00,000కు పైగా బస్తాలు వస్తూ ఉన్నాయి. సరుకు ఎక్కువగా రావటం, ఎగుమతులు అంతంత మాత్రంగా ఉండటంతో వ్యాపారులు ఇదే అదనుగా భావించి ధరలో కోత విధిస్తూ ఉన్నారు. చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతులు ఆశాజనకంగా లేకపోవడం, మరోవైపు స్టాకిస్టులు మిర్చిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరచకపోవడంతో ఆ ప్రభావం రైతులపై పడుతూ ఉంది. మంచి ధర దక్కటం గగనమే. మిర్చి యార్డుకు ప్రస్తుతం కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి రైతులు మిర్చిని తరలిస్తున్నారు. సరుకు తీసుకొస్తే మంచి ధర దక్కటం సంగతి అటుంచితే ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు అడిగిన రేటుకి ఇస్తేనే కొనుగోలు చేస్తున్నారని, లేదంటే ధర ఖరారు అయ్యాక కూడా రద్దు చేస్తున్నారని అంటున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మిర్చి యార్డులో పెడుతున్నా రాత్రిళ్ళు భోజనం, వసతి, రాకపోకల ఖర్చులు భారంగా మారిందంటున్నారు. గతేడాది ఇదే సమయంలో క్వింటా తేజ రకం 18,000 దక్కితే ప్రస్తుతం 11,000 మాత్రమే పడింది. అదేమంటే నాణ్యత లేదని కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు పడే కంటే గ్రామాల్లోనే సరుకు అమ్ముకుంటే మేలన్న భావన కలుగుతుందని పలువురు పేర్కొంటూ ఉన్నారు. దీనికి సంబంధించి మిర్చి యార్డులో ఆరబెట్టిన మిరపకాయలు అని చెప్పి ఒక ఫోటో వేశారు. 2 రోజులున్నా కొనుగోలు చేయలేదు అన్నాడు ప్రకాష్ ఎమ్మెగనూరు. గత బుధవారం సాయంత్రం మిర్చి యార్డుకి 53 బస్తాలు తీసుకొచ్చా. గురువారం ఉదయం అమ్మకానికి పెట్టా. సూపర్ డీలక్స్ రకాలకు 12,500 ధర వేశారు. మధ్యాహ్నానికి వచ్చి కొనుగోలు చేయడం లేదని చెప్పారు. శుక్రవారం కూడా ఇదే విధంగా చేశారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో శీతల గిడ్డంగిలో మిర్చిని నిల్వ చేసుకొని వెళ్ళా అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాష్. ధరలో కోత విధిస్తున్నారు అంటున్నారు మార్కాపురం వాసి కోటిరెడ్డి. ఎగుమతులు లేవంటూ ధరలో కోత విధిస్తున్నారు. మా అల్లుడు, నేను 126 బస్తాలు తీసుకొచ్చాం. 2 తేజ రకాలే. నేను తీసుకొచ్చిన సరుకులో సగానికి సగం తాలు రేటు వేశారు. కొంత సరుకు 11,000 ధర పడింది. మా అల్లుడు తీసుకొచ్చిన మిర్చికి 11,500 ధర వేశారు. ఇదే రకం మిర్చిని గత ఏడాది 18,000కు అమ్మాను. కూలీ రేట్లు గత ఏడాది కంటే రూ. 300 ఎక్కువగా ఉంది అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.